దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగు రిజర్వేషన్లు కల్పించాలని ఎంఆర్పీఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి విభాగం డిమాండ్ చేసింది. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద గురువారం రోజున ఎంఆర్పీఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. దివ్యాంగులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తూ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగు రిజర్వేషన్లు కల్పించాలని ఎంఆర్పీఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి విభాగం డిమాండ్ చేసింది. వేములవాడ టౌన్ పరిధిలో ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా గురువారం రోజున తెలంగాణ చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు థామస్ మాట్లాడుతూ వికలాంగులకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా బస్ పాస్లు ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రాజకీయాల్లో వాటా కల్పించాలని, దీనికి గాను ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ జోగన్ తిరుపతితో పాటు కో కన్వీనర్ తలారి సురేష్, గాలయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్, లచ్చయ్య, మేఘల లక్ష్మణ్, తాండ్ర తిరుపతి, నేదురు నర్సయ్య, ఎడపల్లి నాగరాజు, ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ సుంకపాక దామోదర్, వినయ్, లింగయ్య, నర్సయ్య తదితరులు హాజరయ్యారు. ఇక మేము విన్నపించుకునేది ఒకటి ఏంటంటే, వికలాంగులు చాలా నష్టపోతున్నారు. వికలాంగులకు ఆర్థిక సాయంతో పాటు ఎవరైతే గ్రామ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మాత్రం వాళ్ళకు ఫ్రీ పర్మిషన్లు ఇవ్వాలి. సకలాంగుడు ఒక వికలాంగురాలు పెళ్లి చేసుకుంటే మాత్రం తక్షణమే వాళ్ళకు ఎలాంటి ఆధార్ కార్డు చూసుకొని వాళ్ళకు ఒక పెళ్లి చేసుకుంటే మాత్రం వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళిద్దరి జీవితాలు మంచిగా బాగుపడతాయి. కాబట్టి ఇలా అధికారులను యాడ్ చేసుకుంటారు. గవర్నమెంట్ను కూడా ఇలా ఎంతో గొప్పగా యాడ్ చేసుకుంటారు. కాబట్టి అందరికీ వికలాంగులకు ఉద్యోగాలు లేవు. మంచి పిహెచ్డి, బీటెక్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఫస్ట్ ప్రాపర్టీ వాళ్ళకు వికలాంగులకు వేయాలి. ప్రపంచ దినోత్సవ వికలాంగుల జరుపుకోవడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వికలాంగులు అంటే గుర్తించని విధంగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల గురించి ఎంతో పోరాటం చేసి 200 పెన్షన్ నుంచి 500 పెన్షన్ నుంచి 1500 చేసి, 1500 పెన్షన్ నుంచి 3000 చేసి, అదేవిధంగా వికలాంగులకు 3000 రూపాయలు సరిపోతలేవు, ఖచ్చితంగా వీళ్ళకి 6000 చేయాలని మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల తరఫున అన్ని వర్గాల వారికి ఎంతో పోరాటం చేయడం జరుగుతుంది. వికలాంగుల సోదరులందరికీ మరియు ప్రతి ఒక్కరికి కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు. వికలాంగులు అంటేనే చాలా చిన్న చూపు, దూరచూపు చూడబడినటువంటి వాళ్ళు. వికలాంగులు 8 రకాలకు పైగా ఉన్నటువంటి వాళ్ళు. అసలు వికలాంగుల విషయంలో సొంత కుటుంబ సభ్యులు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల ఉద్యమాన్ని చేపట్టి వికలాంగులకు 200 పింఛను నుండి ఈరోజు 3000 పింఛను వరకు వస్తుందంటే గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు చేసిన పోరాటం అని చెప్పక తప్పదు. మరి ఆ వికలాంగులకి ఇంకా చాలా డిమాండ్స్ పెట్టాం. వారికి సంక్షేమ పథకాలలో వాళ్ళకి పూర్తి స్థాయి న్యాయం జరగడం లేదు. వాళ్ళ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇప్పటి వరకు ఫిలప్ కాలేదు. వారికి సంక్షేమం విషయంలో గృహం అయితే గృహాలు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సింది, మరి 3 ఎకరాల భూమి ఇవ్వాల్సింది, వాళ్ళకి అన్ని రకాల ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వానికి ఉంది. మరి ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మరి వికలాంగుల ఆధ్వర్యంలో వేములాడ మండల పరిధిలో కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఈరోజు వికలాంగులు సగర్వంగా ఉన్నారంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమ స్ఫూర్తితోటే. ఒకప్పుడు వికలాంగులను ఎవరు పట్టించుకోపోయే వాళ్ళు, అలాంటిది వికలాంగుల కోసం 200 ఉన్న పింఛని 500, 1500 ఇలా 1500 పింఛని 3000కు దారి తీయడం కారణం అంటే కేవలం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు. మరి మన భారతదేశంలో 29 రాష్ట్రాలున్నా కానీ ఏ రాష్ట్రంలో ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా ఏ రాష్ట్రాల్లో 1000 రూపాయలకు పింఛన్ ఎక్కడ లేదు. మరి ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి ఉంది కాబట్టి రావడం జరిగింది. అంతేకాకుండా ఈ రానున్న రోజుల్లో వికలాంగులకు వాళ్ళకు ప్రత్యేక డబుల్ బెడ్రూమ్ కేటాయించాలి. వాళ్ళకి ఇచ్చే 3000 పింఛని కాకుండా ఇంకా 3000 6000గా చేయాలని చెప్పి ఒక డిమాండు. వారు ఎవరైతే సకలాంగులు అయితే పెళ్లి చేసుకుంటారో ఆ పెళ్లి చేసుకున్నప్పుడు వారికి వెంటనే ఏదైతే ప్రభుత్వం నచ్చుదో వెంటనే దాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా వికలాంగులకు సుధా రాజకీయంగా సుధా వాట కల్పించాలి. వికలాంగులకు విద్యావంతులకు విద్య విషయంలో సహాయం చేయాలి. అంతేకాకుండా రాజకీయ పక్కన సీట్లు కేటాయించాలి. అంతేకాకుండా చదువుకున్న అర్హత పొందిన వికలాంగులకు ఖచ్చితంగా ప్రభుత్వము ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం గిట్ట నిర్లక్ష్యం చేసినట్టుంటే మరి మహాజన నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వికలాంగుల పోరాట సమితి తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేసి
వారికి సంబంధించిన హక్కులను సాధించి పెడతామని చెప్పి ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. కరోనా వ్యాధి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని చందుర్తి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్ అన్నారు. గురువారం రోజున చందుర్తి పిహెచ్సిలో దాదాపు 50 మందికి కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా వారికి నెగటివ్ రిపోర్టు వచ్చినట్లు ఆయన తెలిపారు. కరోనా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చందుర్తి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్ అన్నారు. మహమ్మారి కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండడానికి గాను మాస్క్ ధరించడం, శానిటైజేషన్ చేసుకోవడం తదితర అంశాలతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. గురువారం రోజున మండల కేంద్రంలోని పిహెచ్సిలో 47 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా ప్రతి ఒక్కరికి నెగటివ్ రిపోర్టు వచ్చిందని వివరించారు. అన్ని గ్రామాల్లో, అన్ని సంఘాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనికి అందరూ సహకరించాలని తెలియజేశారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక ఫంక్షన్స్తో పాటు సమావేశాల అనంతరం కరోనా పరీక్షలు కూడా నిర్వహించుకోవాలని సూచించారు. 70 సంవత్సరాలకు పైబడ్డవారు కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాటు ప్రత్యేక చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పాటించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలోని ఒక సంఘం మీటింగ్లో కరోనా నిర్ధారణ పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది. సుమారు 47 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కరికి కూడా పాజిటివ్గా తేలలేదు. ఇదే విధంగా అన్ని గ్రామాలలోని అన్ని సంఘాలలో ఈ కరోనా పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా మనకు అన్ని గ్రామాల్లో విఓ మీటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా మేము కరోనా పైన అవగాహన కల్పించి అక్కడే వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారో అక్కడే మనము కరోనా పరీక్షలు నిర్వహించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. ఇది చలికాలం కాబట్టి ఈ కరోనా వైరస్ వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడాను కనీస జాగ్రత్తలు పాటించండి. మాస్కులను ధరించాలి, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి అండ్ భౌతిక దూరాన్ని పాటించాలి. ఈ మూడు సూత్రాలు పాటిస్తే ఖచ్చితంగా 100% మనకు కరోనా సోకకుండా ఉంటుంది. అదేవిధంగా మనకు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో లేదా 70 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ కరోనా సోకితే చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా పాటిస్తూ ఒక ఆరోగ్యకర సమాజాన్ని ఏర్పాటు చేసే విధంగా అందరూ మెలగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుందని, రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన బిల్లులను వెంటనే రద్దు చేయాలని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రైతు వ్యతిరేక బిల్లులపై పలు విషయాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో రైతు వ్యతిరేకంగా 3 బిల్లులు తీసుకొచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీతో సహా సుమారు 18 పార్టీలు రాజ్యసభలోను రాష్ట్రపతి గారిని కలిసి కూడా 3 బిల్లులు రద్దు చేయమని చెప్పని ముక్త కంఠంతో రైతుల పక్షాన కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ఆ 3 బిల్లులు తీసుకొచ్చినటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది. సంతకాల సేకరణ కూడా చేపట్టి రైతుల ద్వారా దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రపతికి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రాంతంలో కూడా రైతుల సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ చుట్టూ జరుగుతున్నటువంటి రైతు ధర్నాలను, రైతు రాస్తారోకలను, రైతు యొక్క కార్యక్రమాలను దయచేసి ఒకసారి ఎందుకు గమనిస్తలేదు ఢిల్లీ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. 3 సార్లు రైతులను చర్చల పేరిట పిలిచి రైతులు 35 సంఘాలుగా ఏర్పడి దేశవ్యాప్తంగా కూడా రైతు ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకొని పోయి ఆ 3 బిల్లులు వెంటనే రద్దు చేయాలని చెప్పిన కోరుతున్న వైనానికి ఈరోజు మేము సంపూర్ణంగా ఈ ప్రాంతం నుంచి కూడా మద్దతును తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూడా మక్కలు 1000-1100 కంటే ఎక్కువ కొనుగోలు చేయమని చెప్పండి
ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి చెప్తే ఇక్కడ పక్కన జైత్యాల్, మెట్టిపల్లి, కామారెడ్డిలో రోడ్డు ఎక్కితే ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మొక్కలు పెద్దలు చేయడానికి కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందో అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా 35 సంఘాలు ఢిల్లీ చుట్టూ రాష్ట్రాలు అనుకుంటున్నారు. ఈరోజు పిలిపించినాయి రైతు సంఘాలన్నీ కూడా 5వ తేదీ వరకు ఒకవేళ ఈ ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతులతో సానుకూలంగా చర్చ జరిపి ఆ బిల్లును రద్దు చేయకపోతే రైతులందరూ కూడా పిలిపిస్తున్నారు. దేశ ప్రధాని మోడీ గారి దృష్టి దగ్గర చేయమని చెప్పి రైతులు పిలిపిస్తున్నారు. అంటే ఎంత కడుపు అంటే రైతుల కొంత దేశం గమనించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. రైతుల మాట చెప్తూ ఢిల్లీ చుట్టూ 5 ప్రాంతాల్లో రోడ్లన్నింటినీ కూడా బ్యారికేడ్లతో మూసేసారు, ఇనుప కంచెలతో మూసేసారు. ఉద్రిక్తత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో సిమెంట్ గోడలు సైతం తాత్కాలికంగా ఏర్పాటు చేస్తుంటే రైతు యొక్క ఉద్యమం ఏ విధంగా ఉందో దయచేసి కేంద్ర ప్రభుత్వం గమనించాలి. ఈ ప్రాంత రైతులు కూడా బాసటగా వారికి నిలవాల్సిన అవసరం ఉందన్న మాట ఈ సందర్భం చెప్తూ రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి కూడా నియంత్రిత సాగు పేరిట నిర్బంధంగా సాగును చేపించి సన్న రకాలు వేయించినటువంటి ప్రభుత్వం ఈరోజు సన్న రకాలు అన్నమో రామచంద్ర పరిస్థితి, దిగుబడి తగ్గిపోయింది, పెట్టుబడి పెరిగిపోయింది. దొడ్డు రకాలు మార్కెట్లో అమ్ముతున్న సన్న రకాలు కొనలేని పరిస్థితుల్లో 1700కు 1600కు అమ్ముతున్న పరిస్థితులలో ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న సన్న రకాల రైతులు కూడా ఆదుకోవడానికి 2500 రూపాయలు క్వింటాల్ కొనుగోలు చేయాలి. ఎవరైతే రైతు సన్న రకం వేసిన రైతు నష్టపోయిన వారికి ఎకరాకి 20,000 నష్టపడి ఇవ్వాలని చెప్పిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం పైన 35 రైతు సంఘాలు ఢిల్లీ బార్డర్లో చేస్తున్నటువంటి ఆ రైతుల దీక్షకు మా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత రైతుల పక్షాన్ని కూడా మేము ఈ సందర్భం మద్దతు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగిరావాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో నిర్మించనున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ ప్రతిపాదిత స్థల సేకరణ కార్యక్రమాన్ని గురువారం రోజున రెవెన్యూ అధికారులతో పాటు ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. గతంలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు కోసం లాటరీ పద్ధతి ద్వారా పలువురిని గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. కాగా గురువారం రోజున స్థల సేకరణ కార్యక్రమానికి రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులు వచ్చారని తెలుసుకున్న లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో నిర్మించనున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ స్థలాన్ని గురువారం రోజున ఇంజనీరింగ్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిస్తామన్న ఉద్దేశంతో గత 4 ఏళ్ల క్రితమే లక్కీ డ్రా ద్వారా పేద ప్రజలను ఎంపిక చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా నిర్మాణాన్ని చేపట్టకపోవడంతో పలువురు నిరాశగా ఉన్నారు. కాగా ఆర్ఈఈ రామకృష్ణ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఇన్ఛార్జ్ తహసీల్దార్ నవీన్ కుమార్తో కలిసి గురువారం రోజున పరిశీలించడంతో లబ్ధిదారులు ఆశలు రేకెత్తాయి. ఏ రకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేయవచ్చు అనే విషయంతో పాటు స్థలాన్ని, వాటి నాణ్యతను పరిశీలించారు. వారి వెంట డిఈ అంజయ్య, ఆర్ఐ విద్యాసాగర్, సర్వేయర్ సింధూరితో పాటు మాజీ జడ్పీటీసీ కొనకట లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్య, గుంటి శంకర్తో పాటు సంబా లక్ష్మీరాజం, ఆరపల్లి రాజు, జేఈలు జగదీష్, అమల తదితరులు ఉన్నారు. 4:30 అంతే కదా సార్. అవి ఓంగ 4:30, 4:40 వస్తుంది. 4:40 అంటే 4 మీటర్లు 12 ఫీట్లు అయితే ఖచ్చితంగా 12 ఫీట్లు 11, 12 కాదు పంచాయతీ మేము పడతాం కానీ కట్టేవాడు రావాలిగా. ఇప్పుడు మేము కట్టం కదా, కట్టిస్తాం. అప్పుడైతే అయిపోయింది, లేట్ అయితే కథమే కదా సార్. పట్టించుకోలేదు. మన పర్సనల్ విషయం అట్లా ఉన్నది, విషయం అర్హత కలిగిన దివ్యాంగులందరికీ వెంటనే అంత్యోదయ కార్డులతో పాటు హెల్త్ కార్డులను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోనరావుపేట మండల దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధి లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రోజున కోనరావుపేట మండల కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి అనంతరం దివ్యాంగుల హక్కుల ప్రదాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 42వ ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మండల వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
ముందుగా హక్కుల ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా తరలివెళ్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవనంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం మండల శాఖ అధ్యక్షులు లింగయ్య మాట్లాడుతూ అర్హత కలిగిన దివ్యాంగులందరికీ అంత్యోదయ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలని, 100% అంగవైకల్యం కలిగిన వారికి ఉచితంగా బస్ పాసులు కూడా ఇవ్వాలని, అంతేకాకుండా విద్యా అర్హతలను బట్టి ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. 2016 ప్రత్యేక వికలాంగుల చట్టాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పొందుపరచాలని, వికలాంగులకు 80% రాయితీలు కూడా ఇవ్వాలని కోరుతూ సదరం క్యాంపులో డాక్టర్లు వికలాంగులను సకలాంగులు చేస్తూ, సకలాంగులను వికలాంగులను చేస్తూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వారితో పాటు తహసీల్దార్ నరేందర్, ఏపీఎం దేవరాజు, ఏపీఓ చంద్రయ్య, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డితో పాటు కోనరావుపేట సర్పంచ్ రేఖా సంతోష్, ఎంపీటీసీ చారి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, ప్రచార కార్యదర్శి నర్సయ్య, రాజయ్య, గంగరాజు తదితరులు ఉన్నారు. శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే గారు 2 లక్షల ప్రొసీలింగ్ ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా అది మన శ్రీనివాసరావు గారికి కాంటాక్ట్ చేయడం జరిగింది. మరి ఆయన చెప్పాడు అందులో బండి వచ్చింది, అది నన్ను కాదు, అది మీ వికలాంగులలో ఎవరన్నా ఉంటే చేసుకోండి అని చెప్పాడు. మరి ఎందుకంటే మా యొక్క వికలాంగులలో ఎవరికి చేసేంత స్తోమత లేదు కాబట్టి మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎందరో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఏదైనా ఒకటి నిర్ణయించాలని మా యొక్క ప్రార్థన. ఒక వికలాంగుడికి కనీసం సకలాంగులకు ఒక 3 ఎకరాలు ఇస్తూ ఉన్నారు. 4 ఎకరాలు ఉంది. 1 ఎకరం సంత జాగా ఉన్నా దాన్ని ఇంతకుముందు మన రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి పట్టువాళ్ళు కానీ రేపు రాపోవడం, ఎల్లుండి రాపోవడం, సార్ అది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. వికలాంగులను తింపుకుంటే వాళ్ళు ఇబ్బందికి మానసికంగా గురవుతారు సార్. అది అలా సమస్యలు ఏమైనా ఉంటే, భూముల సమస్యలు ఉంటే అతి తొందరలో మీరు పని చేసి పెడతారని మేము ఆశిస్తూ, అదేవిధంగా మన ఏపీఓ సార్ ప్రతి వికలాంగునికి గతంలోనే తన వంతు సాయం ప్రతి వికలాంగుడికి జాబ్ కార్డు ఇచ్చిన ఘనత మన ఏపీఎం సార్. ప్రతి ఒక్క వికలాంగుడికి జాబ్ కార్డు వచ్చింది. ఇప్పుడు కొత్త జీవో ఒకటి ఉంది, 2 ఉంటే జాబ్ కార్డు ఇవ్వరాదు. 2 ఉంటే, ఒక వికలాంగుడు ఉంటే వాళ్ళు 2 కుటుంబానికి ఒక కార్డే కాబట్టి అది ఇవ్వరాదని చెప్పి ఒక జీవో వచ్చింది. అది ఇంకా అమలు కాలే. దయచేసి ఇక ముందు మీరు ఇచ్చినట్టుగా ఏ కుటుంబాలు అయితే వికలాంగులు ముగ్గురు ఉన్నట్లు ఒక వికలాంగుడు ఉన్నట్టయితే జాబ్ కార్డు మీరు దారి చేయాలని చెప్పి నేను ఏపీఓ గారికి మరొకసారి మనవి చేస్తా ఉన్నా. అంతోదయ కార్డులు మీకే పింఛన్ వస్తుందా, మీకే బియ్యం వస్తాయని తీసేసడం జరిగింది సార్. అది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మీరు ఒక సర్వే చేసి ప్రతి వికలాంగునికి ఇచ్చే ఏర్పాటు చేయాలని ఈ వేదికపైకి ఈ యొక్క సభాముఖంగా మరొకసారి మీ దృష్టికి తీసుకురావస్తూ ఉన్నాం. వికలాంగుని సకలాంగుని చేస్తూ, సకలాంగుని వికలాంగుని చేస్తూ పర్సంటేజ్ ఉంటుంది. ఇక వికలాంగుడు కాదు అంటాడు, సకలాంగుడు మంచిగా ఉంటాడు, అతడు వికలాంగుడు అని గుర్తిస్తాడు. దాన్ని మీ ద్వారా మీ యొక్క ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము అడుగుతూ ఉన్నాం. ఆ యొక్క డాక్టర్లు నిజంగానే ఇప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వం ఒకటి జారీ చేసింది. ఏమని? మోజగాలున్న వికలాంగుడే, పిడుసున్న వికలాంగుడే, చెవులు రాకున్న వికలాంగుడే, మూగవారైన వికలాంగుడే. అంటే వీళ్ళంతా వికలాంగుడే, కానీ వీళ్ళు అట్లా చేస్తలేరు, సకలాంగులని చేస్తూ ఉన్నారు. కానీ అనేక ఉద్యమాలు 2001లో కోనరావుపేట మండలంలో ఉన్నటువంటి వికలాంగులు నిరాదీక్షల 42 రోజులు నిరాదీక్షల కూపడం జరిగింది. తెలంగాణ సంబరాలు జరుపుకుంటారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు. ఇవాళ ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరుపుకోవాలంటే ప్రభుత్వం జరిపేయడం లేదు. మొన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి మా అధ్యక్షులు మేము వెళ్ళి సార్ బ్రహ్మాండంగా అన్ని మండలాలలో జరిపేయాలని ఒక లెటరు కలెక్టర్ గారికి ఇచ్చడం జరిగింది. దానిపై ఇంతవరకు ఎలాంటి లెటర్ రాలే. అంటే ఇది ఇంత మాఫీ చేద్దాము, ఇది జరిపించుకోవడం అవసరం లేదు అన్న దృష్టి అలా ఉంది కావచ్చు. అంటే అధికారుల దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర కాదు, అధికారులు. ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం 2021 జనవరి 3వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎన్ఆర్ఐ పాలసీ సాధన కమిటీ అధ్యక్షులు దొనికేని కృష్ణ తెలిపారు.
గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఎన్ఆర్ఐ పాలసీ సాధన కమిటీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు దొనికెన కృష్ణ పాలసీపై పలు విషయాలు తెలిపారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగే వారికి అంగవైకల్యం అడ్డు కాదని, వారిని అండగా ఉండడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూ సహకరిస్తున్నాయని కోనరావుపేట మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రోజున కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో అనేక సంవత్సరాలుగా వినికిడి సమస్యతో బాధపడుతున్న 800 రుక్మిణి అనే మహిళకు దాదాపు 40,000 రూపాయల విలువైన వినికిడి యంత్రాన్ని అందజేశారు. అవయవ లోపం ఉందని మనస్తాపానికి గురికావద్దని, అంగవైకల్యం ఉన్నవారికి అండగా ఉండడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు వస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని మల్కపేట గ్రామంలో చాలా సంవత్సరాలుగా వినికిడి సమస్యతో బాధపడుతున్న 800 రుక్మిణికి దాదాపు 40,000 రూపాయల విలువైన వినికిడి యంత్రాలను సర్పంచ్ లతా మహేందర్తో కలిసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నవారికి అంగవైకల్యం అనేది లోపం కాదని, ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు సాగాలని ధైర్యం ఇచ్చారు. అంగవైకల్యం ఉన్నవారిని గుర్తించి తమ దృష్టికి తీసుకొస్తే వారిని పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు అండగా ఉంటామని తెలిపారు. కాగా చెన్నమనేని సహకారంతో, బంధువుల సహకారంతో ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు మండల ప్రజలకు సేవ చేయాలనే మానవతా దృక్పథంతో ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా శ్రీకుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంజయ్య, సింగిల్ విండో డైరెక్టర్ దేవయ్య, మామిడిపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మణ్తో పాటు గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు హాజరయ్యారు. సహాయం చేసిన వీరికి ఇంకా గ్రామంలో చాలామంది ఉన్నారు సార్, వాళ్ళని కూడా గుర్తించి తీసుకొస్తాను సార్. వాళ్ళకు కూడా మీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా సమాజంలో శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండి కానీ ఈ చెవులు కొంచెం వినరాకపోవడం వల్ల చాలామంది ఇక్కడ సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళని గుర్తించి గతంలో రావణపేటలు ఇవ్వడం జరిగింది. ఈసారి మన గ్రామంలో డాక్టర్ దేవదాస్ గారికి, మన మామిడిపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మణ్ గారు ఉండి, సార్ మా సిస్టర్ మా చెల్లె గారు ఉన్నారు, వారు గుర్తించడం జరిగింది. ఆ గుర్తింపులో భాగంగా ఈ గ్రామంలో అందరూ ఇంకా జవాజ్ దేవ గారు అందరూ కూడా ఇక్కడ తప్పకుండా చేయాలి మీరు కార్యక్రమం అనగానే, ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు ఈ విధంగా మేము చేస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఎందుకంటే వారు కూడా సమాజంలో అందరితో పాటు కలిసిమెలిసి ఉండాలి, సమాజంలో ఏం జరుగుతుందో కూడా వారు కూడా వినాలనే ఉద్దేశం కొద్దీ ఇప్పుడు మన దగ్గర కూడా అధునాతన మిషన్ కూడా రావడం జరిగింది. ఎవరు కూడా చాలామంది పాపం గమనిస్తూ ఉన్న గ్రామాలలో చాలామందికి కొంతమందికి ఈ సమస్య ఈ వినికిడి సమస్య అనేది ఉన్నది. ఎవరు కూడా అధైర్యపడవద్దు. చాలా మందులు వచ్చినాయి, దానికి ఎటువంటి మిషన్లు వచ్చినాయి కాబట్టి దాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ పరీక్షలు చేసుకొని పెట్టుకుంటే తప్పకుండా అంచెల వారీగా వివిధ అందరి సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము ఎల్లవేళలా ముందుంటాం. ముఖ్యంగా సమాజంలో కూడా వారు కూడా కలిసిమెలిసి ఉండే విధంగా కూడా మేము ఉన్నాం. ఇంకా నీ పేరు ఆమె పేరు ఇప్పుడు ఇదే మల్కపేట గ్రామంలో ఇంకో పద్మ ఆమె కూడా వారు ఈ గ్రామస్తులు గుర్తించడం జరిగింది. వారు కూడా అన్ని పరీక్షలు చేయించుకుంటే నా వంతుకు ఒక మిషన్ పెట్టించారు. ఈ మిషన్ అందించడం కార్యక్రమంలో ముఖ్యంగా ప్రధానంగా మా కుటుంబ సభ్యులు, మా బంధువులు అందరి సహాయ సహకారాలతో ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇది దాదాపు 30,000 రూపాయల అంచనా విలువ మిషన్లు ఇవి. 38,000 రూపాయలు విలువ చేసే మిషన్లు. దీనికి మా బావగారు అనేటువంటి హైదరాబాద్లోను పొట్లపల్లి శ్రీనివాసరావు గారు వారి సహకారం వారొకటి నేనొకటి ఇద్దరం అనుకొని వారికి సహాయం చేయడం జరిగింది. ఇటువంటి అవకాశాలను గ్రామాల ప్రజలందరూ సద్వినియోగపరచుకొని మీరు కూడా అందరితో సమాజంలో మీరు కూడా కలిసిమెలిసి ఉండే విధంగా ఉండాలని, ఎవరు కూడా ఇటువంటి వినికిడి సమస్య ఉన్న వాళ్ళు కూడా ఎవరు బాధపడద్దు, దిగులు చెందొద్దు. దానికి చాలా మందులు వచ్చినాయి, చాలా ట్రీట్మెంట్ ఉన్నాయి. అటువంటి ప్రభుత్వాలు సహకరిస్తూ ఉన్నాయి, అదే స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తూ ఉన్నాయి. మా లాంటి వాళ్ళు కూడా మేము ఎందుకంటే ఈ ప్రాంతంలో పనిచేసినాం కాబట్టి, ఈ ప్రాంతంలో గత నుంచి రాజకీయంగా ఉన్నాం కాబట్టి, ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజాసేవ చేయడమే మా లక్ష్యం కాబట్టి ఇటువంటి వ్యక్తిగత కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. గతంలో వికలాంగులకు బండ్లు కూడా ఇవ్వడం జరిగింది, ఒకటి ధర్మారము, ఇటు నిజామాబాదు, ఇంకా అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా కూడా చేయబోతున్న ముందు కూడా ఎప్పుడు చేస్తూనే ఉంటాము ఇటువంటి కూడా. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగపరచుకొని మీరందరూ కూడా మాకు
సహాయ సహకారాలతో ఉండండి. ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్న ఒకటి ఏంటంటే, మీ దృష్టికి వచ్చినా కూడా మీరు కూడా మాకు ఎక్కడ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. మాతో అయ్యే అంతా మేము తప్పకుండా మేము కూడా ఈ సమాజ సేవ చేయడంలో మేము ముందుంటాం. మీరు కూడా భాగస్వాములు కాండి. అందరం భాగస్వాములై మనందరం పటిష్టంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితం గడిపి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్కపేట గ్రామ మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలిసారిగా అమరుడైన కాసోదు శ్రీకాంతాచారి 11వ వర్ధంతిని పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం రోజున పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణతో పాటు పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు శ్రీకాంతాచారికి నివాళులు అర్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి 11వ వర్ధంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ 2009 నవంబర్ 29న ఎల్బీ నగర్లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా అప్పటి ఉద్యమకారుడైన ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను అరెస్టు చేయడానికి నిరసన ధర్నా కార్యక్రమంలో శ్రీకాంతాచారి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని అన్నారు. 5 రోజుల పాటు మృత్యుతో పోరాడి శ్రీకాంతాచారి జై తెలంగాణ అంటూ తుదిశ్వాస విడిచిన రోజు డిసెంబర్ 3 అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఉపాధ్యాయులు కడారి నరేష్, కట్కూరు ముఖేష్, విద్యాకం చైర్మన్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. నవంబర్ 29న ఎల్బీ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా మరి తెలంగాణ వస్తుందో రాదో సీమాంధ్రల ప్రభుత్వం అరెస్టులకు దమనకాండకి వ్యతిరేకంగా తాను ఆత్మాహుతి దాడి చేసుకోవడం, 5 రోజులు మరి కామిని యశోద మరి అపోలో ఉస్మానియా హాస్పిటల్ కూడా మరి పోరాటం చావు బతుకుల మధ్య పోరాటం చేసిన సందర్భంలో కూడా నేను బతికుంటే మరొకసారి తెలంగాణ కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నా అన్న శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ కల్పించిండు. నేటికి 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో గుండెలో నిలిచిపోయినటువంటి శ్రీకాంతాచారి వాళ్ళ సొంత గ్రామమైన నల్గొండలో వారి విగ్రహాన్ని పెట్టడం పాటు పాఠ్యపుస్తకాల్లో శ్రీకాంతాచారి తెలంగాణ హీరోల ఉద్యమకారుల యొక్క చరిత్రలో ఆయనను భాగస్వామ్యం చేసి ఆయన చరిత్రను పెట్టాలని, అదేవిధంగా అమరులైన ప్రతి కుటుంబాన్ని మరి ఏమైనా కేసులు ఉంటే ఇప్పటికి కూడా ఆ కేసులను మాఫీ చేసి మరి వాళ్లకు అర్హులైనటువంటి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగ భద్రతను కూడా కల్పించాలని ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జోహార్ శ్రీకాంతాచారి. మలిదశ తెలంగాణ ఉద్యమం తీరు రూపం దాల్చడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కాసోజు శ్రీకాంతాచారి అని టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ పేర్కొన్నారు. శ్రీకాంతాచారి 11వ వర్ధంతిని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని టీఆర్కే ట్రస్ట్ ఆవరణలో గురువారం రోజున ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రతి తెలంగాణ వాది బంగారు తెలంగాణ సాధన కోసం, శ్రీకాంతాచారి ఆశయాల సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీమ్ సభ్యులు హాజరయ్యారు. ఆత్మవిశ్వాసానికి వైకల్యం అడ్డురాదని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో గురువారం రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి పలువురు దివ్యాంగులను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా వారి కోసం ప్రత్యేక పెన్షన్ విధానాన్ని కూడా తీసుకువచ్చిందని ఆమె గుర్తు చేశారు. ఇవి ఈనాటి ఐఎన్డి వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.